ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రాణంలో, మన జాబుల్లో, మనం చేసే ప్రతి పనులు తోడుగా ఉండి మరలా దేవుడు ఒక మనకు శుభదినాన్ని మన జీవితంలో అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆన్లైన్ ప్రేయర్ లో జాయిన్ అవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో గ్లోరీ సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, రవి బ్రదర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. స్తోత్రం. పరిశుద్రమై మళ్ళా రాజ్యానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరుంటాను రాజా. మందరం మీరు దిగండి. మరి ఇక్కడ నీ ఆత్మను ఆరోగ్య దయచండి, నీ పరిశుద్ధాత్మ శక్తి దయచండి దేవా. యేసు రాజానికి స్తోత్రం దేవా. దినమంతా మమ్మల్ని అందరికీ కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు. యేసు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడండి, వాడల ద్వారా మహిమ పొంది దేవాని నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. సిస్టర్ పాట పాడదాము. జీవితంలో ఉండాలని యేసు నాతో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చెయ్యాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చింత. తీరునా నా కోరిక
చేరితి ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్, అందరూ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో నతనీల్ బ్రదర్ గారు వాక్యదానానికి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు. మరి దేవుడిచ్చిన యొక్క మరి ధన్యతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి దేవుడు మరొకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకొని, పరిశుద్ధమైన తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, ఏ యోగ్యత లేని వారం, ఎన్నిక లేని వారం ప్రభువా, అయిన ప్రభువాను ప్రేమించి మమ్మలను నీ యొక్క వాకుల ద్వారా మమ్మలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా మరి మేము ఏమిచ్చి కూడా మీ రుణము తీర్చలేం ప్రభా, ఎందుకంటే నీ త్యాగము అంత గొప్పది తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మరి మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరైనా కూడా మరి క్రైస్తవులు అనబడేవారు ఎవరైనా కానీ దేవుని విశ్వసిస్తేనే, మరి ఆయన గుణ లక్షణాలు కలిగి ఉంటేనే మరి దేవుణ్ణి మనలో నుంచి కనపరిచేవారుగా ఈ లోకంలో మనము మరి కనిపిస్తూ ఉంటాం. కానీ మన సొంత తలంపులు, మన సొంత విధానాలు ఎప్పుడు కూడా బయటకు చూపించే విధానాలు ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తును మాత్రం మనలో నుంచి మనము కనపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ క్రైస్తవుని గుణ లక్షణాలు 7 ఉంటాయంట. క్రైస్తవుని గుణ లక్షణాలు 7. ఎందుకంటే మనిషి బాప్తిసము పొంది నూతన జన్మగా, ఎందుకంటే తిరిగి జన్మించడం, పాత స్వభావము చనిపోయి కొత్తగా తిరిగి జన్మించడం అంటే క్రీస్తులో మనము నూతన స్వభావము కలిగి ఉండాలని ఈ యొక్క క్రైస్తవుని 7 గుణ లక్షణములు అనే ఈ యొక్క మరి ఈ పదాన్ని ఇక్కడ వాడవలసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనుషులను వారికి వారే మరి చూయించుకునే వారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి చూపించేవారు చాలా తక్కువ. అందుకనే మనం ఏ విధంగా ఉండాలా, ఎందుకంటే క్రైస్తవుని గుణ లక్షణాలు ఏ విధంగా ఉండాలనేది మరి దేవుడు మరి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము ఏ విధంగా ఉండాలి, క్రీస్తుని ఎలా మనలో నుంచి ఇతరులకు చూపించాలి. ఎందుకంటే మనము మాట ద్వారా, మన క్రియల ద్వారా మాత్రమే ఆయనను చూపించగలం. దానికి తోడు తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే క్రీస్తును మనలో నుంచి చూపించగలం. ఎందుకంటే తగ్గింపు లేకపోతే క్రీస్తు మనలో ఉండడు. కాబట్టి మనము తగ్గింపు జీవితం కలిగి ఉండేవారిగా మనము మరి ఉండాలని ఇక్కడ వాక్యము మరి సెలవిస్తుంది. చూడండి, మొదటి పేతురు 1వ అధ్యాయము 22వ వచనంలో 22వ వచనంలో ఏమంటున్నారంటే ఇక్కడ రవి బ్రదర్ చదవగలుగుతారా? సరే, ఓకే. చెప్పండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఫస్ట్ పేతురు 1వ అధ్యాయం 22వ వచనమా? మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలు కదా. అయితే ఇక్కడ మనమంట మీరు సత్యమునకు అవిధేయులవుట చేత విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఒక్కనికొకడు హృదయపూర్వకముగాను. అయితే మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను. ఎట్లా ప్రేమించాలంట? హృదయపూర్వకముగా, ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి అని ఇక్కడ మరి ఈ ప్రేమను గురించి మరి ప్రభు వారు మనకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్నారు. ఏలయనగా
సర్వ శరీరులంట గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఎందుకంటే ఎవరు అతిశయపడడానికి వీలు భూమి మీద లేదు, ఏది మన సొంతం కాదు. అందుకనే అంటున్నాడు ఆయన, మిక్కటమైన హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి ప్రతి ఒక్కరు. ఎందుకంటే సమస్తము బైబిల్ విధానాల్లో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు బైబిల్ పాటించినట్టే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే అని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. కాబట్టి అందుకని అంటాడు ఆయన ఈ విధంగా అంటున్నాడు, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్ర పరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అంటుండు. మిక్కటముగా ఎలయనగా మనుషులంట గడ్డి పువ్వును పోలి ఉన్నారట. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి వలె ఉన్నదని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే మనము గడ్డిగా ఎండిపోతామేమో, క్రీస్తు అనే వాక్య నీరు లేకపోతే ప్రతి ఒక్కరు అలాగే ఉంటుందని ఇక్కడ మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలని మరి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొత్తగా జన్మించిన వ్యక్తిలో ఈ విధమైన 7 గుణ లక్షణాలు కలిగి ఉండాలని ఇక్కడ రాయబడి ఉన్నది. అందుకని మీరు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి అని ఈ ప్రేమ కలిగి ఉండాలని పేతురులో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తీతుకు రాసిన పత్రికలో కూడా, తీతుకు రాసిన పత్రిక 2:13లో ఏమంటున్నాడంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఎందుకంటే మనం ఏ విధంగా బతకాలి అనగా అంటుండు ఆయన, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకంట మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మీద ఏమంటున్నాడు 12వ వచనంలో, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలంట. ఇది క్రైస్తవుల్లో ఉండే గుణ లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంట, శుభప్రదమైన నిరీక్షణ గురించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుండాలంట. చూడండి, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు గురించి మనము ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చూడండి, ఇక్కడ ఎన్ని విధానాలు చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రత్యక్షత కొరకట, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుండాల. ఇంకోటి, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండేవాళ్ళనని మనకు బోధించుచున్నది. ఎందుకంటే మనుషులు ఇప్పుడే చెప్పాడు, మనుషులంట సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఎందుకంటే మరి దేవుడే మనల్ని చిగురింపజేయవాడు. అందుకని మనము ఎట్టి విధంగా ఆయనను ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలని మరి దేవుడు తీతు పత్రికలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే అదే అంటున్నాడు, ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలనని మనకు బోధించుచున్నది వాక్యము. మనం ఏ విధంగా ఉండాలని నిర్ణయించుకున్నామో మరి క్రీస్తులో మరి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ మరి మరణించి తిరిగి లేచిన వారే గనక ఈ యొక్క గుణ లక్షణాలు ఖచ్చితంగా మనలో ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించిండు. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించిండు. సత్క్రియలందంగా శక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. ఈ త్యాగము గుర్తించాల. ఎందుకంటే ఈ లక్షణాలు మరి మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రభు వారి కొరకు ఆయన కనీసం మనం ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలి క్రైస్తవులుగా అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకని అంటుండే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించిందంట ఆయన. అందుకని మనము
తన్ను తానే మన కొరకు అర్పించుకునెను అని రాయబడ్డ ఉన్నది. ఎందుకంటే మనము వీటిని గ్రహించుకోవాలి. ఈ విషయంలో మనం ఏమి ధరించుకునే వారిగా ఉండాలా, మన గుణ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎదుటి వారితో, పక్క వారితో, పొరుగు వారితో, మనము రోజు సంభాషించే వారితోనైనా, ఇంట్లో వారితోనైనా మనం ఏ విధంగా మన గుణాలు, ఆ గుణ లక్షణాలు ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనకు బోధిస్తుంది. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచూ నుండుము అంటుండు. మనకు ఎక్కడి వెళ్ళము కాబట్టి మన బోధ క్రీస్తుదే గనక మనము ప్రతిదాన్ని ఖండించే వారిగా కాకుండా అది క్రీస్తుకు అనుకూలమైనదా, మరి ఆయనదేనా అని మనము ఈ విధంగా మన గుణ లక్షణాలలో ఇవి కూడా శోధించుకొని చూసుకోవాలా. ఎందుకంటే మనము గుడ్డివారము కాము. ఎందుకంటే మనము గ్రహించే వారిగానే మనకు దేవుడు మనకు గ్రహించే శక్తిని ఇచ్చాడు కాబట్టి, అందుకనే వీటిని గురించి బోధించుచు, హెచ్చరించు, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచు నుండుము, నిన్నెవరిని తునీకరింపనీయకుము అంటున్నాయన. మనను ఎవరు తునీకరింపకూడదు. ఎందుకంటే ఆ గుణ లక్షణాలు లేకపోతే అంటే వీళ్ళు దేవుని పిల్లలంటే వీళ్ళు కొట్లాడుకుంటే చాలా విపరీతంగా ఉంది, వీళ్ళు ఎన్ని దైవభక్తి చేస్తారు అనే విధానము మనము తీసుకొచ్చేవారిగా ఉండకూడదు. అందుకనే అంటున్నాడు మనమంట ఖండించుతూ ఉండాల. ఎందుకంటే అన్నిటి గురించి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచూ నుండుము అంటుండు. నిన్నెవరిని తునీకరింపనీయకము అంటుండు. మనము తునీకరించే వారిగా ఉండకూడదని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ మనము తెలుసుకొని దాని విధానాన్ని ఆయనను బయలుపరిచే వారిగా ఉండాలని క్రీస్తు పేరిట మనకు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడి ఉన్నది. మొదటి కొరంది చూద్దాము. మొదటి కొరంది 3:10-11. మొదటి కొరంది అపోస్తులైన పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రికలో 3:11 ఏమంటున్నాడంటే, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. అది వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మనము గ్రహించుకోవాలా, ఆ పునాది మీద కట్టబడిన వారిగా. అందుకనే వేయబడినది తప్ప ఇంకోటి లేదని అంటున్నాడు ఇక్కడ ఖండితముగా. అవును, మరి మనము క్రీస్తులో కట్టబడే వారిగా. ఎందుకంటే మరి యోహాను సువార్తలో అంటాడు, ఎందుకంటే తీగలు మీరు, మరి ద్రాక్షావళిని నేను అంటాడు ఆయన. నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. ఎందుకంటే ఆయనలో ఫలిస్తే మనము ఇంకా ఫలింపు జీవితాలను దేవుడు మనకు ఇస్తాడు. అందుకనే మనము క్రీస్తులో బాప్తీసం తీసుకున్న మనము మన పునాది మీద కట్టబడిన కట్టడంలా ఉండాలా. ఎందుకంటే ఆయన ఆ గుణలక్షణాలు మనము కలిగి ఉంటేనే మన నుంచి క్రీస్తును ఇతరులకు చూపించగలం. అందుకని అంటున్నాడు, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు అని మనం గ్రహించుకోవాలా. మనకు తెలిసి కానీ మన ప్రవర్తన విషయంలోనే ప్రతి ఒక్కరికి క్రీస్తును మనలో నుంచి చూయించేవారుగా ఉండాలా. ఎందుకంటే మాటలైనా, చూపులైనా, నడకైనా, ప్రతి ఒక్క విధములైనా క్రీస్తును మనలో నుండి ప్రకటించేవారిగా ఉండాలి. 12వ వచనంలో, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుందంట. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నామని ఒకవేళ నటిస్తూ ఇతరుల విషయంలో వేరే మాట పలికిన, మన ప్రవర్తన కొంచెం రాంగు పోయినా కానీ దేవుడు తేటపరుస్తాడు. అందుకని అంటాడు, వాని పని కనబడును, ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. దేవుడు పరీక్షిస్తాడు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క హృదయాలను ఎరిగిన వాడు దేవుడే. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి, ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలంటే, ఈ పునాది మీద ఏది ఎవడైనాను ఈ పునాది మీద బంగారము ఇలాంటి ఏమాత్రం కూడా ఉండకూడదు. అందుకనే 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు తప్ప పునాది మనకు ఎవరు లేరు. ఎందుకంటే ఆయననే మనను మరి విమోచించిన ప్రభువుగా ఉన్నాడు. ఆయననే మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకు విడుదల కల్పించిండు. ఎందుకంటే మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనలను విమోచించిండు.
మనం గ్రహించుకొని ఆ కనీసము మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన ప్రభు కొరకు కనీసము ఆయన గుణ లక్షణాలు, క్రైస్తవుని గుణ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి, ఇట్లా కట్టబడి ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకనే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అని స్పష్టంగా బోధిస్తున్నాడు. రోమపత్రిక అపోస్తులైన పౌలు రోమియోలకు రాస్తూ 10వ అధ్యాయము 10వ వచనములో 10వ వచనంలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే పౌలు గారు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అయితే మన హృదయము క్రీస్తు కొరకు ఎప్పుడైనా ఒప్పుకునే విధంగానే ఉండాల. ఒక చెడు విషయంలో ఒక మనిషి మాట్లాడినా కూడా సరే అని మనం క్రీస్తు గొప్ప చెప్పేవారిగా ఉండాలి, కానీ మనము ఎదుటను అట్లెట్లు అంటావని కయ్యానికి మనము జగడానికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మనము తగ్గింపు అనేది మన మీదకి ఎవరైనా వచ్చినా కానీ మనం తగ్గింపు అనేది ఉన్నప్పుడు క్రీస్తు మనలో నుండి వారికి జవాబు చెప్పగలడు. ఎందుకంటే మన తగ్గింపే మనలను హెచ్చిస్తుంది కాబట్టి. అందుకని అంటున్నాడు, ఏలయనగా నీతి కలుగునట్లు, నీతి ఎక్కడ పోయినా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకును అంటుండు. మనం ప్రతి విషయంలో క్రీస్తును ఒప్పించే వారిగా ఉండాల, ఇతరులలో కూడా మనము క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్తున్నది. మనము విశ్వసించేవారిగా ఉండాల క్రీస్తును. ఎందుకంటే ఆయన గుణ లక్షణాలు క్రీస్తులో ఏ విధంగా ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి. అందుకని అంటున్నాడు, ఏలైనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్తున్నది, మనుషులు కాదు, ఇది మా ఎవరో చెప్పింది కాదు. మనము కొన్ని తరాలు యుగాలు గడిచిపోయినా కానీ ఈ మాటలు మాత్రం నిలుస్తాయి. మనం కూడా నిలుస్తామో లేదో భూమి మీద, కానీ ఇంకా కొన్ని తరాలు ఈ భూమి అంతమయ్యేంత వరకు ఈ మాటలు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి జీవము కలిగిన మాటలు కాబట్టి. అందుకని అంటున్నాడు, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్తున్నది. ఎందుకంటే భేదం అనేది చూపించేవాడిగా ఉండకూడదు క్రైస్తవుడు అని ఇక్కడ మాట్లాడుతున్న 12వ వచనంలో, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట ఆయన. ఆయన యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము చూపిస్తలేడు, ఆయన భేదము చూపించట్లేదు ఆయన. అందుకని అంటున్నాడు, భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఎవరైనాడంట, ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. మన కొరకు పశులపాకలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తం నలగొట్టబడి ఆయన శరీరాన్ని నలగగొట్టి దున్నబడ్డాడు, పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు చివరి బొట్టు వరకు. కానీ మనము ఏ విధంగా ఉండాలి క్రీస్తు, కానీ మనము భేదాలు పెట్టేవారుగా ఉండదు. నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నువ్వు చిన్న, నేను పెద్ద, నీ తెలివి ఇంత, నాది ఎక్కువ, ఈ విధంగా కాకుండా. అందుకని ఇక్కడ ఏమో యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. గ్రహించుకోవాల, తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. మరి ఆయన ఐశ్వర్యవంతుడు, దేవుడు సమస్తమునకు ఆది సంభూతుడు కాబట్టి మరి ఆ విధంగా మరి ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడతాడు. ఎప్పుడైనా మేము రక్షింపబడతాడు అంటే ప్రార్థన చేస్తేనే ఖచ్చితంగా రక్షింపబడతాడు. ఎందుకంటే ప్రార్థనే మనకు జీవాధారముగా ఉన్నది కాబట్టి. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడం, మనం సంభాషించడము, మన బాధలు మన కష్టాలయా చెప్పుకోవడం. అందుకనే అదే అంటున్నాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడవడు వాడు రక్షింపబడతాడు ఎక్కడ వెళ్ళినా. ఎందుకంటే అతని గుణాల ప్రార్థనలో ఉంటే ఆ తగ్గింపు జీవితము, ఆయన కలిగిన ఆ యొక్క హృదయము ఇతనిలో అటాక్ అవుతుంది. ఎందుకంటే ప్రభువుతో ఎప్పుడైతే అనుసంధానం కలిగి ఉంటామో ఆ లక్షణాలు ఆ ప్రార్థన చేసే వారిలో నేను చాలా మందిలో చూస్తాను. చాలా తగ్గింపు జీవితం, వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత తగ్గింపు జీవితమా, అది చాలా చక్కటి నడవడి వాళ్ళది. ఆ క్రైస్తవుని 7 గుణ లక్షణాలు అని ఆ విధంగా మరి ఉంటాయి. కాబట్టి మనము క్రీస్తులో ఆయన మనస్సును, ఆయన గుణ లక్షణాలను ధరించుకొని ఉండేవారిగా ఉండాల. అందుకనే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. అది ఎందుకంటే మనకు దేవుడు ఎవరి ద్వారానో
ప్రకటిస్తే మనము సువార్త విని రక్షణ పొంది మనము క్రీస్తులో ఈ విధంగా వాక్యం చెప్పుకుంటున్నాం. కానీ ఎంతో మంది రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనలో చాలా మంది బ్రదర్స్ చక్కటి విధానాల్లో వారు చాలా దూరం వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించిన గాక చక్కటి వాక్యాలు వాళ్ళు చెప్పి అనేకులను క్రీస్తు వైపు మళ్ళిస్తారు. అది చక్కటి సేవ. అందుకని వారు మరి క్రీస్తు మనసు ధరించుకున్నవారు ఆ విధంగా చేస్తారు. అయితే వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు అంటే నమ్మని వారికి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తారు అని ఇక్కడ రాయబడదు. వినని వాణిని ఎట్లా విశ్వసించుదురు, ఎందుకంటే వాళ్ళు వినలేదు కాబట్టి. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విందురు? ప్రకటించేవాడు ఉంటేనే వాళ్ళ చెవులలో ఈ పరిశుద్ధ మాటలు ప్రకటింపబడతాయి. అందుకని 15వ వచనంలో ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరములై ఉన్నాయని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. ఎందుకంటే మనం సువార్త ప్రకటించే వారిగా ఉండాలని, క్రీస్తు విషయంలో మనము ఆయన గుణ లక్షణాలను ధరించుకొని మనము ఆయనను ప్రకటించే వారిగా ఉండాలని ఇక్కడ రాయబడి ఉన్నది. మరి రోమపత్రిక 4వ అధ్యాయంలో రోమ 4:6 రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు అని ఇక్కడ రాయబడ్డది. ఎందుకంటే క్రియలు లేకుండానంట. మరి క్రియలు ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడని ఇక్కడ రాయబడ్డది. మరి మనము క్రియారూపకంగా చాలా వరకు క్రీస్తును కనుపరుస్తూ ఉంటాం. చాలా వరకు అయితే మన మాట ద్వారైనా మన నడవడి ద్వారైనా క్రీస్తును క్రియల రూపంగా, మాట రూపకంగా, మన నడవడిక రూపకంగా క్రీస్తును మనము ఇతరులకు చూపించాలని ఆరాటపడతాం. ఎందుకంటే ఆయన గుణ లక్షణాలు కలిగి ఉన్న వారే ఆ విధంగా చేయగలరు. అందుకని అదే అంటున్నాడు ఇక్కడ. ఆ ప్రకారమే ఆ క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడని ఇక్కడ రాయబడ్డది. అందుకనే ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఎందుకంటే అప్పుడు ఆ పాత స్వభావాన్ని ఇచ్చిపెట్టుకున్నవాడు. ఎందుకంటే కొత్తగా జన్మించి క్రీస్తులో నూతన జన్మగా మారినవాడు. అతని గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటుంది ఇక్కడ. ఇవి తీసేసుకోవాలని ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది కాబట్టి మనము తెలుసుకోవాల్సినవి మరి ఈ విధంగానంట. అతిక్రమములకంట పరిహారము నొందాలనంట. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అంటుండే. ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఇలాంటివి మనలో ఉంటే తీసేసుకోవాలని, ఆయన గుణ లక్షణాలను మనం ధరించుకోవాలని ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మరి ఎలాంటి కపటము ఉండకూడదు. అందుకని అంటాడు 10వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవాని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు నిజము పలుకువాడే. అందుకని అంటున్నాడు ఇక్కడ ప్రభు 8వ వచనంలో, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి గూర్చి కూడా చెప్పబడినదా? అయితే అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినరుస్తున్నాము. అది విశ్వాసం అంట నీతిగా ఎంచబడిందంట. ఎందుకంటే అతను క్రీస్తును ఆయన విశ్వసించండు కాబట్టి ఆయన నీతిగా ఎంచబడ్డది అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే నీతి అని ఎంచబడననుచున్నాము కదా. అందుకని మనం అంట ఈ ధన్యవచనాన్ని మనం గ్రహించుకునే వారిగా ఉండాలా. మరి క్రీస్తు మనలో మరి ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలని దేవుని కోరిక, మరి ఆయన సంకల్పం అది. ఎందుకంటే ఆయన మనసును మనం ధరించుకునే వారిగా ఉండాలని. అదే 10వ వచనంలో మంచిది అది ఏ స్థితి యందు ఎంచబడను, సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే అని రాయబడ్డది ఇక్కడ. అయితే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు
సున్నతి పొందక మునుపు అంట. ఇది సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందిండంట ఆయన. అయితే ఈ అబ్రహాము గారు మరి ఆ విధంగా మరి మూల పురుషుడిగా ఉన్నాడు. మరి ఈ సున్నతి ఎందుకంటే క్రీస్తులో మనము సున్నతిగా మనము ఆయన రక్తంలో కడగబడిన మనము ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అందుకని నీతికి వారసుడు అన్నాడు ఆయన. ఎందుకంటే క్రియలు చూపకున్న విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు. అందుకనే మనము కొన్ని విషయాలలో క్రీస్తును ధరించుకొని ప్రతి విషయంలో, కొన్ని కాకుండా ప్రతి విషయంలో క్రీస్తును మనలో నుంచి చూపించేవారిగా ఉండాల. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీల సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయ పడ వీలు లేదు అంటుండు. క్రియల వలన కలిగినది కాదు గనక అంటుండు. అయితే ఇక్కడ 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరము మనకిచ్చింది. ఈ రక్షణ ఇది దేవుని వరం, ఆయన కృప మనకిచ్చిండు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆ కృపనే మనలో నివసించి కృప సత్య సంపూర్ణిగా మనం వెలిగింపజేస్తుంది. కాబట్టి మనము ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అందుకనే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంటుండు 8వ వచనంలో. 9కి వస్తే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎందుకంటే హెచ్చించుకోవడానికి నీకు అవకాశమే లేదు. దేవుడు గొప్పవాడు, మరి సర్వశక్తిమంతుడు. ఆయన ముందు మనము ఏ మాత్రము పొంగేవారిగా ఉండొద్దు. ఎందుకంటే ఆయన గుణ లక్షణాలు ధరించుకుంటే, ఎందుకంటే ఒక మాట ఏముంటదంటే బైబిల్లో, క్రీస్తు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అంటే ఆ క్రీస్తును నువ్వు ధరించుకుంటే నీకు విరోధులు అనేవారు ఉండరు. అంటే నీ శత్రువులతో ఆయన యుద్ధం చేయడు. నీ యొక్క ఓపిక, నీ యొక్క సహనమే వాళ్ళను, నీ శత్రువులను కూడా మార్చేంత విధానాన్ని ఆ క్రీస్తు చూపిన ప్రేమలో ఉంది. కాబట్టి క్రీస్తు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అంటే మనం ఆ మనసు కలిగి ఉంటే మనకు విరోధి అనే వాడే ఉండడు. ఎందుకంటే క్షమా హృదయము కలిగి ఉండుట ఎంతో మేలుకరమైనది, అది ధన్యత. అందుకని మనము ఆయన మనసు గుణ లక్షణాలు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. మరియు వాటి యందు మనము నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకంటే మనము కృపచేత మాత్రమే రక్షింపబడి ఉన్నాము అంటుండే. అందుకని మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినట్టు ఈ సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, క్రీస్తు యేసునందే సృష్టింపబడ్డమాట. మనం క్రీస్తు యేసునందే సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాం. మనంతలో మనం తయారయ్యి ఈ భూమి మీదకి రాలేదు, గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలా. మన క్రీస్తును మరి ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలా. కాబట్టి 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును ఈ లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దురస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒకప్పుడు మనకు రక్షణ లేదు, మనకు పాప క్షమాపణ అనేది లేదు, మనకు ఈ యొక్క పరలోక రాజ్యము ఉంటదే అని కూడా తెలియదు. ఎందుకంటే మనం ఆ విధంగా ఉన్నాం. మన జీవితాలు అటువంటి విధానాల జీవితాల్లో మనం ఉన్న మనల్ని ఆయన మన అపరాధముల చేత, పాపముల చేత మనం సచ్చిన వారమై ఉంటే ఆయన కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనలను రక్షించిండు. అందుకనే అదే అంటున్నాడు, ఆ కాలం మందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేవు మనకప్పుడు, పరజనులను, నిరీక్షణ లేని వారును ఈ లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఎక్కడున్నారు? క్రీస్తుకు దగ్గర ఉన్నాం. ఆయన మనసు మరి ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉన్నది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట? దూరస్తులై ఉన్నామంట. ఇప్పుడు క్రీస్తులో మనం ఆయనకు దగ్గరగా ఉన్నాం. అందుకనే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన
సమీపస్తులై ఉన్నారు. చూడండి, మనం క్రీస్తుకు సమీపస్తులై ఉన్నాము. మరి మనం ఆయన గుణ లక్షణాలు ఎందుకు కలిగి ఉండకూడదు? మనకు తగ్గింపు జీవితాలు కావాలా? ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మాట అదే. కాబట్టి మనము బైబిల్ మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు ఏదంటే ఇప్పుడు మనకు క్రీస్తు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరు అనేది ఇప్పుడు మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ గుణ లక్షణాలు నీలో ఉంటే నీకు శత్రువు ఉండడు. నువ్వు పంచాలు కొట్లాడలు చేసుకొని వచ్చి నువ్వు ఇంట్లోండి ప్రార్థన చేస్తే నువ్వు పోయి ఆయనతో యుద్ధం చేయడు దేవుడు. అది కాదు విజయం. అట్లా అంటలేడు ఆయన. ఆ గుణ లక్షణాలు నువ్వు ధరించుకుంటే నీకు విరోధి అంటాడు ఉండడు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు ప్రభు వారు. ఎందుకంటే మరి మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారంట. ఎంత చక్కటి మాటలు దేవుడు మనకు బయలుపరిచిండు. ఈ మాటలు ఇప్పుడు రావు. మనము ఆయన రక్తం వల్ల కడగబడి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన మాటలను మనము హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా ఉండాలని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. మనము గ్రహించుకుంటే ఆ సమస్తమునకు ఆది సంభూతుడై ఉన్న దేవుడు ఆయన. ఆయనే సమస్తానికి ఆది సంభూతుడు. కాబట్టి మనం ఇప్పుడట సమీపస్తులై ఉన్నామంట క్రీస్తుకు. అయితే తెస్సలోనియకు రాసిన 1వ పత్రిక అపోస్తులైన పౌలు 1 తెస్సలోనియ పత్రికలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 1:9లో ఏమంటున్నాడంటే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరలాగా దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటుండు. అయితే మనమంట దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరిలాగా దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అంటే మరి ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటున్నారు. మనము గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే క్రీస్తు మరి రెండోసారి రాబోతూ ఉన్నాడని మరి పరిశుద్ధ గ్రంథం చెలవిస్తుంది. ఎందుకంటే ఆయన రాకడ సూచనలు బయలుపడుతున్నాయి. రాజ్యం మీదికి రాజ్యము, జనము మీదికి జనము, ఎక్కడెక్కడ యుద్ధములు, భూకంపాలు మరి ప్రాప్తిస్తూ ఉన్నాయి. మనుషులను భయభ్రాంతులకు గురి చేసే విధానాలు మనము నివసించే ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి మనము గ్రహించుకొని మనము క్రీస్తు కొరకై జీవించే వారిగా ఉండాలా. ఎందుకంటే క్రీస్తే మనకు సమస్తమునకు ఆది సంభూతుడై ఉన్నాడు. సమస్తమునకు ఆయనే కారణభూతుడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. దేని విషయంలో? క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్ము బతిలాడుతున్నాం అంటాడు. చూడండి, మరి ఇలాంటి మాటలు దేవుడు మనకు వెలుపరుస్తూ ఉంటాడు. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే ఎవరు చెప్పినా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన మాట్లాడతాడు. మన సొంత తలంపులు మన సొంతం కావు, కానీ ఆయన ఆ యొక్క విధానాలు మనకు గుణాలు, లక్షణాలు కలిగి ఉండాలా అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే అదే 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడంట దేవుడు. చూడండి, మన పాపములు నిమిత్తము మనం సచ్చిన వారమేంటి ఆయన లేపిండు. ఆయనను ఏం చేసిందంట? పాపముగా చేసిందంట. అందుకని ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనంట మన కోసము పాపముగా చేసిందంట దేవుడు. చూడండి, క్రీస్తు మన కొరకు ఎన్ని పాటలు పడ్డాడు. మనం ఆయన మనసు కలిగి ఆయన గుణ లక్షణాలతో జీవిద్దాం. మరి సమస్తమునకు ఆది సంభూతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉందాం. ఆయన మాటలు మనము ఎప్పుడు మరి జ్ఞాపకం చేసుకొని తగ్గింపు జీవితంలో ఉండాల. ఎందుకంటే దేవుడే సమస్తమునకు ఆది సంభూతుడు. కాబట్టి మరి ఒక విషయంలో దానియేలు గ్రంథంలో, దానియేలు 9వ అధ్యాయంలో
ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దానియేలు గారు ఆ అంతటా ఇక్కడ ఏముందంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని అని రాయబడి ఉన్నది. ఎందుకంటే అంత మంచి నిబ్బరము కలిగి ఉన్నారు మనుషులు. దేవుని మీద మొత్తం వాళ్ళ మనసును ఆనుకొని ఉన్నారు. ఆ విధంగా ఆ రోజులలో కూడా అంత భయభక్తులు కలిగి ఉన్నారు. ఒక చెరపట్టబడిన ఆ వ్యక్తులు బబులోను దేశంలో దేవునికి గొప్ప సాక్షులుగా ఉన్నారు. ఆయన మనసును అక్కడ కూడా ధరించుకున్నారు వాళ్ళు. దేవుడు మాకేం చేసిండు, మేము చెరపట్టబడ్డ ఒక బానిసలం కదా, అది దేవుడు మాకేం చేయలేదు కాబట్టి మేము అతను పూజించడం కూడా మాకు అవసరం లేదు అని అనుకోలేదు వాళ్ళు. అందుకని అక్కడ ఆ దేశంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని అంటుండ ఆయన. చక్కటి మాటలు కదా. ఈ మనసు కలిగి ఉన్నారు, గుణ లక్షణాలతో ఉన్నారు వాళ్ళు, దేవుని గుణ లక్షణాలు కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకనే 4వ వచనంలో నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా ఏమంటున్నాడు అంటే ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా అంటుండ. చూడండి, మహాత్యము కలిగిన భీకరుడవని దేవా అంటుండ ఆయన. చూడండి, ఆయన ఎంత ఆ యొక్క స్థితిలో ఉండి కూడా ఆయన దేవుణ్ణి ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాడంట. అట్టి విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా అంటుండ ఆయన. ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా అంటుండు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. చూడండి, ఇవి చెప్తూనే ఉన్నారు కానీ ఈ మాటలను ఆలకించే వారిగా ఉండాలా అని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దానియేలుతో ఇదే అంటుంది. ఎంతో మంది ప్రవక్తలంట, చాలా మంది ఎంతమంది చెప్పినా కూడా మేమైతే మీ దాసులకు ప్రవక్తలు మీ నామమును బట్టి మా రాజులకంట, దేశాన్ని వెళ్ళే రాజులకు ఇప్పుడు చెప్పినా కూడా వదిలినట్లేదు కదా. ఆ విధంగానే అప్పుడు చెప్పి ఉన్నారేమో, మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మానినము అంటుండు. నీ ఆజ్ఞలను మర్చిపోయినాము, అనుసరించుట నీ విధులను అనుసరించుట మానినము, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అని ఒప్పుకుంటుండ ఆయన. మనము ఇసువంటి ప్రార్థనలు కలిగిన వారమై ఉండాల, ఇసువంటి మనస్సు, ఇసువంటి గుణ లక్షణాలు మనలో ఉండాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందుకని అంటుండే నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాన్యము అంటుండే. పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అంటుండే. దానియేలు ప్రభువా నీవే నీతిమంతుడవు. 7వ వచనంలో ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము అని ఒప్పుకుంటుండే ఆయన. సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము మేము మీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్ము తరిమితివి. చూడండి, తరిమితివి అని ఒప్పుకుంటుండే. ఎందుకంటే మీకు తిరుగుబాటు చేస్తే మా గతి ఈ విధంగా ఉంటది. అవును, మేము వినలేదు, మీ ప్రవక్తలు మీ దాసులు చెప్పిన మాటలు మేము వినలేదు కాబట్టి నువ్వు మరి సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారం మేము అని ఒప్పుకుంటున్నాయి. మేము మీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇజ్రాయేలు అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది అని ఆయన ఒప్పుకుంటుండ. ఆయన మనస్సు నిబ్బరం చేసుకుండంట. ప్రభువుకు దేవుని ముందు మనస్సు నిబ్బరం చేసుకొని క్రీస్తును ప్రకటిస్తూ ఆయనను ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకనే భీకరుడవాగు దేవా అంటున్నాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేస్తున్నాడు ఆయన. ఆ విధంగా మనము ఆ మనస్సు కలిగి ప్రార్థించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందుకని 8వ వచనంలో ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగ్గి ఉన్నది.
మేము ఇన్లే కాబట్టి ఇది మాకు తగింది అని మరి సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువానికి విరోధంగా మేము పాపం చేసినందుకే మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగ్గి ఉన్నదని ఒప్పుకుంటున్నాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు, దాపెట్టుకోవట్లేదు. ఆ మనసు కలిగి ఉండాలి. ఆ గుణ లక్షణాలు కలిగి ప్రార్థించే గుణము క్రీస్తును ధరించుకునే గుణము కాబట్టి మరి ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. 9వ వచనంలో మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసేది, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడు. అందుకని అన్నాడు ఎఫెసీలో, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, జేని చేత కాదు, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది దేవుని వరమే. ఆ వరము దేవుడు మనకిచ్చిండు. అందుకని ఏమంటున్నాడంటే కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడట ఆయన. అందుకని ఆయన అంటున్నాడు దానియేలు, యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చరు గాని మేము మా దేవుడని యెహోవా మాట వినకపోతిమి. మరి ఇప్పుడు మనం వినేవారిగా ఉండాలా? వినకపోతే ఈ విధంగా మరి పనిష్మెంట్ దేవుడే ఖచ్చితంగా ఎవరికైనా ఇది ఇవ్వగలడు. ఆయన సమర్థుడు కాబట్టి. ఎందుకంటే కలిగి ఉండాలి. ప్రార్థించే వ్యక్తి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఎంత తగ్గింపుతోటి తలపై గోనపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ప్రార్థిస్తున్నాడంట. ఆ విధంగా మనం చేయకుండా మోకరించి మన హృదయపూర్వకంగా ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి మనము ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు మరి ఈ విధంగా రాయించాడు మన కొరకే. 11వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రము అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేసితిమి గనక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోషే ద్వారా మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆ శాపమును మా మీదకి కుమ్మరించితివి. హల్లెలూయా. దేవుడు మరి ఏది చేయుటకైనా సమర్థుడు కాబట్టి మనము ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండేవారిగా ఉండాలి. అందుకని మొదట్లో అందుకని అంటున్నాడు ఆయన, దానియేలు, ప్రభువా భీకరుడవగు దేవా అంటున్నాడు. ఆయన ఒక మహోన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉన్నాడు, గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు ఆయన. మనము ఆ విధంగా ప్రార్థించేవారిగా ఉండాలని, ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలని, మనము క్రీస్తును మరి ప్రకటించేవారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు మరి సమస్తము చేయుటకు ఆయన సమర్థుడు కాబట్టి ఈ అంత్య దినములలో మరి మనం ఏ విధంగా ఉండాలా? మనం సహించేటి చాలా ఉన్నాయి, కానీ ఆ మనసు కలిగి ఆ యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలా. ఎందుకంటే మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు, కానీ దేవుడు వెక్కిరింపబడడు అంటున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు, కానీ దేవుడు మాత్రం వెక్కిరింపబడడు. మోసపోకుడి అంటుండు. మనం మోసపోయేవారిగా ఉండొద్దు, ఒకరు మోసం చేసేవారిగా ఉండొద్దు, మనం మోసపోయేవారిగా ఉండకూడదు. మనము క్రీస్తును మనలో నుంచి ప్రకటించేవారిగా, చూపించేవారిగా ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యము మరి ముగిద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రభువా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వే రాజు, రక్షకుడు, కాపరివి. మా పాపాల నిమిత్తం, మా శాపాల నిమిత్తం ప్రభావ, మా నరక శిక్షను మీరు కలవరిశిలువలో భరించిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభావ. మరి క్రైస్తవుని గుణ లక్షణాలు ప్రార్థించే విధంగా నాయన మరి నిన్ను మాలో నుంచి చూపించే విధంగా ఉండాలని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకుని దేవా మా నడవడికను మార్చి ప్రభువ అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని మీ నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.